నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది కొంతమందికి సాధ్యమవుతుంది. అవకాశాలు ఉన్నప్పుడు ఒకలాగా, అవకాశాలు లేనప్పుడు ఒకలాగా మాట్లాడే వాళ్ళ గురించి ప్రస్తుతం వారి నోటి నుంచి ఒక మాట జారితే వాళ్ళకు చుక్కలు చూపిస్తున్న విషయం మనం చూస్తున్నాం. అలాగే అంటే వాళ్ళ కెరీర్లో అంటే కేవలం వారి కెరీర్ అనే కాదు, భారతదేశాన్ని కూడా ఒక అగ్రస్థానానికి సంగీతాన్ని తీసుకెళ్లిన ఒక సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ గారు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే ఆస్కార్ లెవెల్కి తీసుకెళ్ళింది ఆయన సంగీతం ప్రతిభ అయినా ఆయనను నెత్తిన పెట్టుకుంది భారతదేశం యావత్ అనేది ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన పాయింట్. అన్నీ బాగున్నప్పుడు నన్నంతా బాగా చూసుకున్నారనడం, అవకాశాలు తగ్గగానే నన్ను నా మతాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు అవకాశాలు తగ్గిస్తున్నారు అని అనడము, దానికి నేను బ్రాహ్మణ పాఠశాలలో చదువుకున్నాను, నా స్నేహితులు ఇలా అంటూ కూడా ఆపాదిస్తూ ఇప్పుడు నన్ను ఇలా వేరుగా చూస్తున్నారు అనడము మరి అంతటి అగ్ర సంగీత దర్శకుడికి తగునా? ఇప్పుడు చూస్తే నేను అలా అనలేదు, నా మాటల్ని వక్రీకరించారు అంటే ఇది ఒకటి అలవాటు అయిపోతుంది. అసలు ఏఆర్ రెహమాన్ గారు నిజంగానే అంటే దాన్ని ఏ రకంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడు ఆ సందర్భం ఏంటి, ఆయనకు ఇప్పుడు తెలుగులో కూడా మన పెద్ద ప్రాజెక్ట్ పెద్దిలో చేస్తున్నారు. చక్రీ సాంగ్ ఏ రేంజ్లో సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది, యూట్యూబ్లో ఎన్ని మిలియన్ వ్యూస్ వెళ్ళాయి అనేది మనందరికీ తెలిసిందే. మరి ఇంత చేతిలో అంత పెద్ద ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఆయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశాడు? ఇన్డెప్త్ అనాలిసిస్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి చరిత్రకారుడు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మెనరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా ఆయనకు వచ్చిన అవార్డులు, రివార్డులు, ఆయన సాధించుకున్న ప్రపంచ ఖ్యాతి, సంగీతాన్ని నలుమూలలు అంటే మన తెలుగు సంగీత దర్శకుల తర్వాత బాలీవుడ్లో ఫస్ట్ ప్రప్రథమంగా ఇప్పటి జనరేషన్ అంటే ఒకప్పటి నుంచి ఇప్పటి జనరేషన్ వాళ్ళకి చాలామంది ఉండొచ్చు, బట్ ఏఆర్ రెహమాన్ స్థానం అనేది ప్రత్యేకం. బట్ అంత ఎదిగిన ఒక శిఖరము ఇప్పుడు మతం అడ్డు పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఏంటి, ఏం జరుగుతుంది ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యల వెనుక? ఇక్కడ ఏఆర్ రెహమాన్ గారి వ్యాఖ్యల్ని మనం విశ్లేషించే ముందు నేను ఇక్కడ క్వశ్చన్ చెప్పాలి. మహమ్మద్ రఫీని మహాగాయకుడని నెత్తిన పెట్టుకున్నటువంటి దేశం భారతదేశం. అవును, మహమ్మద్ రఫీ అనేటటువంటి ఒక గాయకుడిని, గులాం అలీ, మెహదీ హసన్ వంటి విరోధ దేశ అంటే మనకు పాకిస్తాన్లో వాళ్ళు పుట్టి పెరిగినటువంటి గజల్ గాయకులు వాళ్ళని భారతీయులు నెత్తిన పెట్టుకున్నారు. ఆ తర్వాత మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తుంది ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. ఆయన షహనాయి వాద్యం వినకుండా ఏ రోజు కాశీ విశ్వేశ్వరుడికి తెల్లారదు. అటువంటిది ఒకసారి బిస్మిల్లా ఖాన్ని అడిగారు, ఏమండి మీరు మీ మతం ఇస్లాం కదా, మీరు ప్రతిరోజు మరి కాశీ విశ్వేశ్వరుడికి మీ షహనాయితో మేలుకొలుపు, మీ షహనాయితో పవళింపు జరుగుతోంది అంటే సంగీతమే ఓ మతం అన్నాడు ఆయన. నేను వీళ్ళందరి గురించి ఎందుకు చెప్తూ వస్తున్నానంటే ఇప్పుడు మనకు దిలీప్ కుమార్ గారు అని ఒక సూపర్ స్టార్ హిందీలో, ఆయన జన్మతః ముస్లిం, ఆయన అర్ధాంగి సైరాభాను గారు. ఇప్పుడు దిలీప్ కుమార్ గారిని అన్ని సంవత్సరాలు మనం సూపర్ స్టార్గా ఆయన హిందీలో ఆరాధించినటువంటి దిలీప్ కుమార్ గారు. సరే, దిలీప్ కుమార్ గారిని కాసేపు పక్కన పెడితే అమీర్ ఖాన్ గారు, షారుఖ్ ఖాన్ గారు, సల్మాన్ ఖాన్ గారు, సైఫ్ అలీ ఖాను వీళ్ళందరూ కూడా బాలీవుడ్ని వెళ్ళినటువంటి అసలు ఇండియన్ సూపర్ స్టార్స్లో వీళ్ళ ప్రస్తావన లేకుండా వీళ్ళు సృష్టించినటువంటి సినిమాల తాలూకు విజయం ఏదైతే ఉందో ఆ విజయాలను బెంచ్ మార్కులుగా చేసుకున్న మిగతా సినిమాలు అంటే భారతదేశంలో మేము బ్రతకలేము, భారతదేశంలో నా ప్రతిభకు విలువ లేదు, భారతదేశంలో నన్ను గుర్తించడం లేదు అంటే నాకు అవకాశాలు సన్నగిల్లాయంటే మీలో విషయం లేనప్పుడు ఇట్లాంటి వాదనలు తెర మీదకి వస్తాయి. మీలో విషయం లేనప్పుడు, మీలో ఏ విషయమే లేనప్పుడు, లేదా మీలో విషయం అయిపోయినప్పుడు, మీ ప్రతిభ మీద మీకు అపనమ్మకం కలిగినప్పుడు, మీ ప్రతిభ సన్నగిల్లినప్పుడు మీరు వేరే అవకాశాలని లేకపోతే వేరే దారుల్ని మీరు వెతుక్కుంటారు. పద్మభూషణ్ పురస్కారం ఎప్పుడు వచ్చింది ఏఆర్ రెహమాన్ గారికి? ఎప్పుడో వచ్చింది పద్మభూషణ్. ఆ సమయానికి ఇళయరాజా గారికి కూడా పద్మభూషణ్ ప్రకటించలా. ఏఆర్ రెహమాన్ గారికి ప్రకటించాల్సి వచ్చినప్పుడు గుర్తు చేశారు, ఏమంటే ఇళయరాజా గారికి ఇంకా ఇవ్వలేదండి పద్మభూషణ్ పురస్కారం అంటే ఇళయరాజా గారికి ప్రకటించి వెంటనే ఏఆర్ రెహమాన్ గారికి కూడా ప్రకటించారు. అది వేరే విషయం. కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ ఇళయరాజా గారు కేజే యేసుదాస్ గారి సామాజిక వర్గం ఏమిటి ఆ మాటకు వస్తే ఆయన వాళ్ళిద్దరూ అందరికీ తెలుసు. ఇద్దరు ఇళయరాజా గారు హిందూ మతాన్ని అవలంబించిన ఆయన దళితుడన్న విషయం అందరికీ తెలుసు. యేసుదాస్ గారు ఆయన దళితుడన్న విషయం అందరికీ తెలుసు. ఆయన క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. ఆయన గురించి మనం ఇంకొక రోజు ఇంకొక విశ్లేషణ చేసుకుందాం. వీళ్ళు ఇరువురు భారతదేశ
సంగీతానికి, మరీ ముఖ్యంగా భారతీయ సంగీతానికి, భారతీయ సినిమా సంగీతానికి వీళ్ళు అందించినటువంటి సేవలు జన్మజన్మలకి వెలకట్టలేనటువంటి సేవలు. వీళ్ళని ఎప్పుడూ ఎవరు ఎక్కడ కులంగానో మతంగానో ఇళయరాజా గారినో యేసుదాస్ గారినో మహమ్మద్ రఫీ గారినో వీళ్ళని ఎవ్వరినీ చూడలేదండి. ఈ దేశంలో ఉన్న సంగీత అభిమానులు కావచ్చు, సంగీత ప్రియులు కావచ్చు, సంగీతాన్ని ఆరాధించి అభిమానించి సంగీతాన్ని తమ జీవితంలో ఒక భాగంగా చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా వీళ్ళని పలానా కులమని, పలానా ప్రాంతం అని, పలానా మతం అని ఏ రోజు చూడాలి. ఈరోజు ఏఆర్ రెహమాన్ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు విన్న తర్వాత ఏమనిపిస్తుందంటే, ఏఆర్ రెహమాన్ గారిని పరిచయం చేసింది ఎవరండి? నిర్మాతగా కె బాలచంద్ర గారు, దర్శకుడిగా మణిరత్నం గారు. వాళ్ళిద్దరూ బ్రాహ్మణులు. మరి వాళ్ళు ఆ రోజు మా కులస్థుడికే మేము సంగీత దర్శకత్వం ఇవ్వాలి అని అనుకుని ఉంటే, లేదా మా మతస్థుడికే మేము సంగీతం ఇవ్వాలి అని అనుకుని ఉంటే ఆ రోజు ఏఆర్ రెహమాన్ అనే సంగీత దర్శకుడి పరిచయం అసలు జరిగి ఉండేదా? అతని ప్రతిభని గుర్తించారు. తర్వాత వాళ్ళకి అందుబాటులో ఒక సంగీత దర్శకుడు కావాలి పూర్తి స్థాయిలో అని అనుకున్నారు. అప్పటికి ఎంఎస్ విశ్వనాథన్ గారిని విడిచిపెట్టి కె బాలచంద్ర గారు ఇళయరాజా గారితోనే ప్రయాణం చేసి, మణిరత్నం గారు, ఒక బాలచంద్ర గారు ఒక మణిరత్నం గారు ఇద్దరు ఇళయరాజా గారితోనే ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఇరువురు ఏంటంటే తమకు కావాల్సినంత సమయం కేటాయించేటటువంటి ఒక కొత్త సంగీత దర్శకుడిని పరిచయం చేయాలనుకుని ఏఆర్ రెహమాన్ గారిని పరిచయం చేశారు. సరే, ఏఆర్ రెహమాన్ గారి పేరు ఏఆర్ రెహమాన్, ఇది మనకు తెలిసినటువంటి స్క్రీన్ నేమ్. ఆయన పేరు దిలీప్ శేఖర్, తండ్రి శేఖర్ గారు హిందూ. ఆయన హిందూ, తల్లి కస్తూరి. ఇద్దరు హిందువులే అండి. వాళ్ళు వెల్లాల కులస్తులు అని వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడా వెళ్ళాలని కులం ఉంటుంది. విజయ్ కులం కూడా అదే అనమాట, హీరో విజయ్. తర్వాత అతను క్రిస్టియానిటీ తీసుకున్నాడని చెప్తారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ దిలీప్ శేఖర్ అయితే ఉన్నారో, శేఖర్ గారు ఆయన సంగీతానికి సంబంధించినటువంటి విభాగాలలో పనిచేసినటువంటి వాడే. ఎవరు? దిలీప్ గారు నాన్నగారు కండక్టరు, ఇవన్నీ చేశాడు ఆయన మ్యూజికల్గా. వారి మరణానంతరం ఆ బాధ్యతని ఈ దిలీప్ శేఖర్ తీసుకోవాల్సి వచ్చింది. అతి పిన్న వయసులో డ్రమ్మర్గా, గిటారిస్ట్గా, అట్లాగే అరేంజర్గా, కండక్టర్గా అతను కూడా ఇళయరాజా గారి దగ్గర తన ప్రయాణాన్ని మొదలుపెట్టినవాడు రెహమాన్. ఆయన మతం మార్చుకున్న తర్వాత చెన్నైలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇస్లాం మతం స్వీకరించడానికి ముందే క్రిస్టియానిటీ కూడా స్వీకరించాడంటే చాలామందికి తెలియదు ఆ విషయం చెప్తున్నారు. ఇప్పుడు తవి తీస్తున్నారని రెహమాన్కి సంబంధించినటువంటి చాలా విషయాలు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు తవి తీస్తున్నారు. ఖచ్చితంగా వ్యక్తిగత సహాయకులు ఉంటారు, అతనికి ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. ఒక గీత రచయిత చెప్తున్నారు, రెహమాన్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు అంట వాళ్ళ అమ్మగారు, ఆవిడ కరీమా బేగం అని పేరు మార్చుకున్నారు తర్వాత. ఆవిడ అసలు పేరు కస్తూరి. ఆవిడట అతను నుదుటిన బొట్టు ఉందట. ఆ గీత రచయిత వెళితే బొట్టు తుడిచేసి లోపలికి రాదంట అతన్ని. అంటే ఇప్పుడు మీరు మతం స్వీకరించింది మీరు ఈ మతంలో పుట్టలేదు, ఈ మతానికి సంబంధించినటువంటి ఏ ప్రాతిపదికన మీరు లేరు. మీరు మతం స్వీకరించారు. మీకు ఎవరో సాధువో లేకపోతే అవధూతో మీకు ఎదురయ్యి నువ్వు మతం మార్చుకుంటే నువ్వు చాలా రాణిస్తావు అని చెప్పాడు. దాన్ని అతను బలంగా విశ్వసించాడు. అతను మతం మార్చుకున్నాడు. ఆ తర్వాత అతను అందరికీ పరిచయస్తుడు, ఆ తర్వాత ప్రతిభావంతుడు, మరొక విధంగా కావాలంటే అవకాశాలు అందిపుచ్చుకున్నాడు, గొప్పవాడయ్యాడు. ఎవ్వరికి ఇక్కడ ఏ విధమైనటువంటి ఇది లేదు. ఈవేళ మనం రెహమాన్ గారు, ఏఆర్ రెహమాన్, రోజా, మొట్టమొదటి సినిమా రోజా, ఏఆర్ రెహమాన్ మణిరత్నం గారు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ అనే పేరు ఫస్ట్ టైము ఏఆర్ రెహమాన్ గురించి మనకు తెలిసింది. మనం అంత క్రితం జింగిల్స్ చేశాడండి, నంబర్ ఆఫ్ జింగిల్స్ చేశాడు. జింగిల్స్ అంటే మన యాడ్స్ వస్తుంటాయి కదా టీవీలో, యాడ్స్కి చేసే మ్యూజిక్. ఆ సంగీతం ఇతను ఏఆర్ రెహమాన్ అనే పేరు కాబట్టి, ఇతను ఫలానా కాబట్టి మనం ఈ సంగీతం వినమని చెప్పేసి మనం చిన్ని ఆసే పాటలు వినకుండా మనం పెరిగామని చెప్పండి. ఒకసారి ఆలోచించి చెప్పండి మీరు. కాదు కదా. ఆ తర్వాత అతనికి అందరూ ఏమనుకుంటారంటే, రోజా అతని పరిచయ చిత్రమే కానీ అతనికి బిగ్గెస్ట్ పేరు. రోజా తర్వాత ఒక 60 సినిమాలు ఉన్నాయి. ఆ గుర్తింపు రాలా. జెంటిల్ మ్యాన్తో అక్కడ లేని గుర్తింపు వచ్చింది అతనికి శంకర్ గారి దర్శకత్వంలో. మరి శంకర్ గారు ఎవరు? నువ్వు ఆ రోజు బాలచంద్ర గారు, మణిరత్నం గారు, శంకర్ గారు మీరందరూ హిందువులు కాబట్టి మీ సినిమాలకు నేను సంగీతం చెయ్యను, నేను పలానా మతం స్వీకరించాను, ఈ మతాన్ని అవలంబిస్తున్నాను కాబట్టి నేను ఈ మతస్థులకే నేను సంగీతం చేస్తాను అని ఉంటే నీ పరిస్థితి ఏమై ఉండేదో, నువ్వు ఎక్కడ ఉండేవాడివో ఒకసారి ప్రశ్నించుకో రెహమాన్. అంతే కదా, అతను ఆత్మపరిశీలన చేసుకోవాలిగా. ఈవేళ నీకు అవకాశాలు లేవు, అవకాశాలు సన్నిగిన్లాయంటే ఇళయరాజా గారు చాలా ఉద్ధృతంగా ఆయన ఎవరు అసలు ఏ విధమైనటువంటి స్థాయిని ఆయన స్థాయిలో 1000వ వంతు కూడా అందుకోలేనటువంటి వాళ్ళు ఆయన నంబర్ 1 to 10 ఇళయరాజా గారు అనుకున్న టైంలో దేవా గారు, ఈ సబేష్ మురళి, తర్వాత ఈ రమణి భరద్వాజు, ఇట్లా రాసుకుంటూ వెళితే ఏది తమిళ్లో నేను మాట్లాడుతాను ఏఆర్ రెహమాన్తో సహా చాలామంది ఇళయరాజా గారి స్థాయిని అందుకోవాలి, ఇళయరాజా గారితో మేము కాంపిటీషను. ఈ మధ్య కూడా కోటి గారు చాలా ఇంటర్వ్యూస్లో ఇళయరాజా గారికి మేను రాజకోటి గారు కాంపిటీటర్స్ అని చెప్పుకుంటున్నారు. చాలా
సిగ్గుచేటైన విషయం అది. ఎందుకంటే కండక్టర్స్గా ఆర్కెస్ట్రైజేషన్ విషయంలో రాజ్కోటి గారిది ఒక అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. వాళ్ళు దాన్ని ఎవరూ కాదనలేము. ఆ టైం లైన్లో రాజ్కోటి గారు ఒక వెలిగిన టైంలో ఇళయరాజా గారు #1 మ్యూజిక్ డైరెక్టర్. మీరు కాంపిటీషన్ ఇస్తున్నామనో లేకపోతే మనకు సినిమాలు ఆయనకు 4 సినిమాలు వస్తే మనకు 2 సినిమాలు 3 సినిమాలు వస్తున్నాయో అయితే ఉండొచ్చు, కానీ ఎవరు ఎప్పటికి ఇళయరాజా కాదండి. శివాజీ సినిమాకు ముందు అనియన్ అపరిచితుడికి శంకర్ గారు మార్చేశాడు సంగీత దర్శకుడిని. మార్చేసి హారిస్ జయరాజ్తో చేసుకున్నాడు. శివాజీకి మళ్ళీ రజనీకాంత్ గారు పోతే అంటే లేదు సార్ నేను పడలేను, ఆ హెరాస్మెంట్ భరించలేను. ఇప్పుడు రెహమాన్ సంవత్సరానికి ఇచ్చే 2 సినిమాలో 3 సినిమాల్లో ఖచ్చితంగా అప్పుడు శంకర్ సినిమా ఖచ్చితంగా ఒకటి ఉండేది. దానికి కూడా టైం ఇవ్వట్లేదు అతను. దానికి కూడా అతను ఫుల్ ప్లెడ్జ్డ్గా అతను మనసు పెట్టట్లేదు. కేవలం రజనీకాంత్ గారు చెప్పారని శివాజీకి కంటిన్యూ చేశాడు. అక్కడి నుంచి ఎవరు మన శంకర్ గారు. మీకు అర్థమవుతోంది కదా, అంటే మీ ప్రవర్తనలో మీరు ఇన్ని లోపాలు పెట్టుకుని ఉన్నారు. అవతల వాళ్ళ మీద మీరు నెపం వేయటం. భారతీయ సమాజం, భారతీయ సంగీతం మిమ్మల్ని మీకు ఆ రోజు ఆస్కార్ రావడానికి, మీకు ఆస్కార్ రావాలని ఇక్కడ పూజలు చేసిన వాళ్ళు ఎవరు? కేవలం ఇస్లాం మతస్థులు మాత్రమే ఆ రోజు నమాజ్ చేశారా? హిందువులు ఎవరు పూజలు చేయలేదా? క్రిస్టియన్స్ ఎవరు ఆ రోజు చేయలేదా? ఎందుకంటే భారతీయ సంగీతానికి రావాలి అని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడికి వచ్చినట్టుగానే ఎంత సంబరాలు చేసుకున్నారు. దీపావళి దీపావళి లాగా చేసుకున్నారు. బాణసంచా కాల్చి ఆ రోజు మొత్తానికి అంటే అవకాశాలు అంటే తన ప్రవర్తన వల్ల తగ్గించుకొని, అంటే అసలే ఇప్పటికే మతాల మధ్య భారతదేశంలో ఎంత చిచ్చు పెట్టాలో అంత చిచ్చు నడుస్తూనే ఉంది. కొట్టుకు చూస్తున్న సందర్భాలు, ఎవరు ఏ వ్యాఖ్యలను ఎప్పుడు చేస్తున్నారో దానికి సంబంధించిన ఆ కుంపట్లను చల్లార్చుకోవడానికే సరిపోతుంది. అలాంటివి జరగకుండా చూడడానికి వాళ్ళ వంతు ప్రయత్నం చేయాల్సిన ఇలాంటి ఖ్యాతి గడించిన వాళ్ళు కూడా విచక్షణ మరిచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇక మీదటైనా సరిదిద్దుకొని, అనవసరంగా ఉన్న ఈ కాస్త ఇప్పుడు పెద్దతో మరొకసారి వెలుగుతాడనేసి అన్న ఇది నడుస్తున్న టైంలో ఇక మీదటని ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా నీ ప్రతిభతో మరొక్కసారి నీ టాలెంట్ అని చూపిస్తే అవునన్నా కదన్న అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీరు అన్నట్టుగా నిజంగా అంటే ఎంతమంది ఉద్దండులు, అందులోనూ అంటే మతాల కోసం చూసుకుంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ అయిన ప్రతి ఒక్కరి గురించి మీరు చెప్పినది కావచ్చు. హెనాజ్ వాయిద్యం వింటే తప్పితే హిందూ దేవాలయంలో అంటే మనం కాశీలో సంస్కృతి అనేది మనల్ని అంటే అంతా ఒక్కటే అనేసి మనం అనుకుంటుంటే లేదు మమ్మల్ని మీరు వేరు చేస్తున్నారన్న కుంపటిని ఇంకా రగిల్చుకుంటూనే ఉండడం, ఇలాంటి పెద్దలు అలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే నిజంగా వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇంకెవరు ప్రశ్నించాల్సిన అవసరం చాలా చక్కటి విశ్లేషణ. అంటే ఇక్కడ నుంచి ఎవరు రావాల్సిన అంటే ఇళయరాజా గారికి కూడా దక్కని గౌరవం మొదట ఈయనకు దక్కడం అనేది మనము అనవసరంగా వీళ్ళని నెత్తి మీద పెట్టుకోవడం అంతే. మీకు ఇక్కడ ఇతనికి వాస్తవానికి తన దగ్గర పని చేసిన తర్వాత సంజయ్ గారు ఎవరు ఇళయరాజా గారి దగ్గర చేశారు ఏఆర్ రెహమాన్ గారు. మీకు ఏఆర్ రెహమాన్కి ఆస్కార్లు వచ్చిన తర్వాత 2 ఆస్కార్లు వచ్చాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండుకి రెండు అవార్డులు వచ్చినాయి. 2 కేటగిరీస్లో వచ్చినాయి. వచ్చిన తర్వాత చెన్నైలో కని విని ఎరుగుని విజయోత్సవ సభ నిర్వహించి దానికి వెళ్ళి సభాధ్యక్షుడిగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించమని ఇళయరాజా గారిని ఆహ్వానించారు సంగీత దర్శకులందరూ. ఇళయరాజా గారు ఆ కార్యక్రమానికి వచ్చి నాకు ఇప్పటివరకు రాకపోయినా నా శిష్యుడికి వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. పైగా మనవాడు అంటే ఆయన తమిళను ఉద్దేశించి మనవాడు మన నేల మీద నుంచి వెళ్ళి ఒక ఆస్కార్ అవార్డు ఇస్తామంటే 1 కాదు నాకు 2 ఇవ్వండి అని చెప్పి 2 ఆస్కార్లు తీసుకొచ్చి ఇచ్చాడు. మనకి మన గౌరవాన్ని, మన భారతీయ సంగీత గౌరవాన్ని ఇనుమడింపజేశాడని ఇళయరాజా గారు ఆశీర్వదించారు ఆ రోజు ఏఆర్ రెహమాన్ గారిని. ఆ రోజు ఇళయరాజా గారు ముస్లిం కాబట్టి నేను రాను, నేను హిందూ మతాభిలాష అట్లాంటివి ఆయన అనలా. అంత ప్రేమించి ఒక శిష్యుడిగా తనని అంతగా ఆయన ప్రోత్సహించి గౌరవించినటువంటి సంస్కారం ఇళయరాజా గారిది. ఈవేళ ఇటువంటి మాటలు ఏం మాట్లాడినవి, పలానా మతం కాబట్టి నాకు అవకాశాలు ఇవ్వట్లేదు. ఎంతమంది అసలు హిందీ సినిమా పరిశ్రమలో ఉన్నంతమంది ఆయా శాఖలలో ముస్లింలు మరొక సినిమా పరిశ్రమలో మనకు కనిపించరు. రచయితలు కావచ్చు, గీత రచయితలు కావచ్చు. జావేద్ అఖ్తర్ ఎవరండి? జావేద్ అఖ్తర్ గారు, సలీం జావేద్ గారులలో జావేద్ అఖ్తర్ గారు, సలీం ఖాన్ గారు. సలీం ఖాన్ గారు అంటే సల్మాన్ ఖాన్ గారి నాన్నగారు. వాళ్ళు ఎలాంటి సినిమాలు రాశారంటే ఒక అమితాబ్ బచ్చన్ అనేటటువంటి ఒక సూపర్ స్టార్ని ఇచ్చారు వాళ్ళ స్క్రిప్ట్లతో. వాళ్ళందరూ ఎవరు? అలా మాట్లాడుకుంటే మనము అసలు ఈ ముస్లిమ్స్ ఎంతమంది హిందీ సినిమా పరిశ్రమలో ఉన్నారు తీసుకుంటే, కమెడియన్స్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, సినిమాటోగ్రాఫర్స్ కావచ్చు, అసలు హ్యూజ్ నెంబర్ కనిపిస్తుంది. అలాంటిది ఇటువంటి వ్యాఖ్య చేయొచ్చా చెప్పండి అసలు ఏఆర్ రెహమాన్?
నిజంగా అంటే అంత విలువ ఇవ్వడం తప్పు అనేసి ఇప్పుడు అందరూ నాలుగు కచ్చుకునే పరిస్థితికి ఆయనే తీసుకొచ్చారు. తెచ్చుకున్నారు. చూద్దాం ఇప్పుడు చేసినానికైతే నేను అన్నది అలా కాదు వేరే రకంగా రిసీవ్ అయింది అనేసి అని అన్నా కూడా మనస్ఫూర్తి అయితే క్షమాపణ ఎక్కడ చెప్పినట్టయితే లేదు. ఇక మీదటన్నా నోరు జరగకుండా జాగ్రత్తగా ఉంటే తెలుగు ప్రజల్లో సుస్థిరంగా భారతీయ సినిమా ప్రేక్షకుల మదిలో ఖచ్చితంగా తన స్థానం పదిలంగా ఉంటుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చెరిగిపోతుంది. జరిగిపోతుంది. చాలా చక్కటి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సంధ్య గారు.